నాయనా నేను పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయినా. చక్కెర మూట లాంటి తీయటి మాట చెప్పినావురా. రేయ్ నీకు ప్రపంచంలో యాడైనా సరే వెతికి మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. చెప్పినా కదా నాయనా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని. ఆడనే చేసుకుంటా. ఏందిరా ఈ భాగవతము? ఆ పత్రంగానే చేసుకుంటావా? యానైన చరిత్రలో పొత్రంగాడు కలుసుకున్నట్లు సాక్ష్యాలున్నాయా? ఎందుకు జరగట్లేదు బాబా? నువ్వు అప్డేట్ అవ్వట్లేదు కానీ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అన్ని దేశాలు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు. గే మ్యారేజ్లు అంటారు వీటిని. ఈ పెళ్లి కనుక జరిగిందంటే ఇండియాలో ఫస్ట్ మ్యారేజ్ మందే. నువ్వు ముయ్యి. నాయనా ముహూర్తం పెట్టించో. కంగ్రాచులేషన్స్ బాబా, నీ చేత్తో చరిత్ర రాయిపోతున్నావు. ఆ ఇద్దరు పత్రాల మధ్య నేను ఇరికిచ్చి నేను కూడా ఒక కొత్త చరిత్ర పెట్టిస్తా. ఆ కాలంలో లంకలో సీత ఉండేది. ఇప్పుడు ఈ లంకంత కొంపలో నేనున్నాను. పెద్ద తేడా ఏం లేదురా. ఏమో బావా, నాకు మాత్రం నువ్వు నర్తన్సాల్ సినిమాలో బృహన్నల్లా కనిపిస్తున్నావు. కాకపోతే ఒకటే తేడా, అందులో బృహన్నల్గా ఎవరు లేడు, నీకున్నాడంతే. నీ కుళ్ళు జోకులేకు కళ్ళు పీకేస్తా. అవును బావా, ఇప్పుడు నీ పెళ్లి మ్యాటర్ సడన్ గా మామయ్యకి తెలిసిపోతే ఏమైపోతాడంటావు? నా కొడుకు గేనా అంటే ఇలా అవ్వ నా కొడుకే అబ్బో. ఏనన్నా నువ్వు గేనా అంటాడేంటి? మన వంశులు ఎక్కడితో ఆపేసేవట్రాయి బాబు. నా కొడుకు తేడా అంట, వాడు మాడ అంట. ఈ మాడగాడి బాబుగా నా మొహం ఎవరికి చూపించినావు బాబు? ఆపరా. చచ్చిపోతాడేవరా. ఇలా తలుచుకున్నావో లేదో, మావయ్య నా కళ్ళెదురుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు తెలుసా? ఏంట్రా పొట్టి పొడంకాయ వాగుతున్నావు? అరే నాకైతే వినపడుతున్నాడు కూడా. ఎలా వినపడ్డం ఏంట్రా? వచ్చేసాడు రా బాబు. నానా ఎరా నానా నువ్వేనా ఇక్కడ? రేయ్ నేను కాశీ నుంచి భయంగా వచ్చాను రా. ఓ నలుగురు వచ్చి మీ అబ్బాయి పెళ్లి కుదిరిపోయిందని కారులో నన్ను ఇక్కడ తీసుకొచ్చారా. అబ్బా గొప్ప మంచి చేశారు. ఎవరు నువ్వు? ఈడేంటి రాకులు నాకేస్తున్నాడు? ఈడు ఇంకా తాగుడు మానలేదా? వాడు తాగుడు మానడం, నీ తింగరతనం తగ్గడం ఈ జన్మలో జరగదు. నువ్వు పద నాన్న. ఎవరు అంటే మాట్లాడు. నేను నీ బాబాయ్ రా. అంటే బ్రాండ్ బాబాయ్ బాగా 1000 రూపాయలు కొట్టు. ఎందుకు? అంటే ఇప్పుడు రోడ్డుకి టోల్ ట్యాక్స్, ఇంటికి నా ట్యాక్స్. ఓహో. రైతులు అయితే 500 రూపాయలు, చుట్టాలైతే 1000 రూపాయలే. కొట్టు. ఒరే చిల్లర లేదు కానీ నువ్వు కొట్టరా. తాగుతా అలా కొట్టేసావేంట్రా? వాడికి ఇవన్నీ అలవాటలే నాన్న. ముందు నువ్వు పద. అసలు నేను ఎవరు తీసుకొచ్చా? నేనే. తప్పేయండి బాబాయ్. నన్ను ఆశీర్వదించండి మావయ్య. లేగమ్మా, అప్పటికి ఇప్పటికి నీలో ఇంత సంస్కారం పెరిగిపోయిందంటే ఐ లవ్ యూ. ఆహా దేకు ముక్కలా ఉన్నావయ్యా. రండి నాయనా. నాయనా రేయ్ ఇంతకు ముందు వీడు పిలిస్తే నాయనా నాయనా అని కోయిల్ లెక్క ఉండేది. ఇప్పుడు ఏదిరా కాకి లెక్క కావని ఏమిరా? ఎవరు వచ్చినారో చూడు. బావగారు. ఏమిరా నాయన పుత్రంగాడు మొత్తనే దిగబడ్డాడు. బావగారు వచ్చేసా. పూల సొక్కా వేసుకునేవే కొడుకు లెక్క. నేను మొన్నొచ్చినప్పటికి ఇప్పటికి మీలో ఏ మార్పు లేదు. బొద్దుగా పొత్రంలా అలాగే ఉన్నారు. అయినా మన సంబంధం విడిపోవటం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదు. అందుకే మన సంబంధం ఫెవికాల్ కన్నా గట్టిది. కన్యా ఒక పుత్రం కానీ నీ కళ్ళకి అందరూ పుత్రాలాగానే కానొచ్చారు. నాయనా ఇడ్సు నాయనా తేళ్లు జల్లు బాగినట్టుండాలి. ఇడ్సు నాయనా ఈయన మన చుట్టం. ఈయనే ఉంటాడు. ఈయన అంటావు నా నచ్చదు. బావగారు ఎంత సంస్కారవంతమైన పిల్లోని కన్నారండి. నాకేమి తిరుపతి గడవలే. ఆకలే చచ్చిపోయా. గబ్బుదానా ఇదిగో నీ పెద్ద చుట్టాన్ని కూర్చోబెట్టి మేపు ఎయ్యవే. ఎయ్ పూరీలు ఇడ్లీలు నీ రెత్తి నీ శాంతం. నీకు ఎలా ఉందో నాకు తెలియదు కనరా, నాకు మాత్రం అగ్నిపర్వతం మీద ఆసనం వేసినట్టుంది. ఇంకా మీరు కూర్చోండి. మావయ్య మావయ్య మీరు ఆయన ఏం పట్టించుకోవద్దు. ఆయనతో టైపు. సాయంత్రం కలుద్దాం మావయ్య. నా టేక ముక్క మీరు పెట్టండి. ఇదిగో వాళ్ళిద్దరూ చూసారా? బావ మరి ఇద్దరు ఎలా సరసమాడుకుంటున్నారు. కర్మ. అయ్య బాబు ఎంతమంది పిచ్చోళ్ళు వచ్చేస్తున్నారట బాబు కొంపలకి. ఈ పిల్ల ఎవరబ్బా? లాస్ట్ టైం నాకు కనిపించలేదే. నాకు ఫస్ట్ టైం మొత్తం అర్థమైపోయిందే.
అసలు నిజం తెలిస్తే ఏమైపోతాడు? ఏ ఎక్కువగా సింధులే మాకు సిరిగిపోద్ది. వినిపించింది. మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. మీ పెళ్ళి అయిపోయినట్టే. ఈ సంబంధం విషయం బావగారితో నేను మాట్లాడతాను. ఏయ్ బావా ఆ? నాకు తెలిసి ఈయనకు అసలు నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రా. అస్సలు నిజం చెప్పేస్తే ఇంకా పెద్ద పెంటే పోద్దామరా. చెప్పకపోయినా చేసేస్తాడు. ఆ? ఆయనకు అలవాటగా. బావగారు అబ్బాయుడు మాట దగ్గరుకున్నాడే నాయనా సంతానీడు. ఎక్కడున్నారా? బావగారు వస్తానే నేనొస్తే మీరు లేచి వెళ్ళిపోతారేంటండి? ఆ పోక నీ కుళ్ళు కూతలిట్ట నేరుగా పైకి బొమ్మంటావా? అల్లా మీరు బయటకు కనిపించరు కానీ ఆ. బడి చిలిపి. నువ్వు కూడా పైకి కనిపించావు గాని అచ్చో నువ్వు కొడుక నీ కొడుకు టైపే. అవును, నా కొడుకు నా పోలికే. ఆ, ఫుయ్. ఊస్తే ఊసారు గాని సంబంధాలు మాట్లాడేసుకుందామండి. నీకేమైనా బుద్ధి ఉండదా లేదా? ఒక పత్రంగానికి ఇంకొక పత్రంగాన్ని ఇచ్చి పెళ్లి చేసావా? మీ అందరికి పిచ్చి లేచినట్టున్నది. ఇదేంటండి, నా కొడుక్కి మీ తమ్ముడు గారి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే పిచ్చి అంటారేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లికి పనికిరాని నీ కొడుక్కి నా ఎమ్మినిచ్చి పెళ్లి చేయమంటావా? చంపేస్తానేమనుకున్నావు? ఎరా నువ్వు పెళ్లికి పనికిరాని పువ్వా? చెప్పురా కాళ్ళు ఇట్లా అని ఇట్లా వణకడము అన్ని చూపించు మీ నాయనకు. చూడు హా? అవునా? అవునా? ఓ ఆయాస పడిపోకండి, మా బావ కొడుకు కూడా అదే. నేను ఇల్లనే ఆడు మగాడితో ఉంటే తప్పు గాని ఆడదాంతో ఉంటే తప్పేంట్రా. చెప్పినా కదా నాయనా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని. ఆడనే చేసుకుంటా. కృష్ణ మీరు కంగారు పడకండి. ఎయిర్పోర్ట్ పక్కన ఇల్లు కట్టుకున్న వాడికి కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ ఉండదు స్వామి. ఇప్పుడు ఏమైందో చెప్పండి. మీరు లింగాలు లేవంటే ఏమిటో అనుకున్నాను స్వామి. మా వాడు అటు పుల్లింగానికి ఇటు స్త్రీలింగానికి కాకుండా మధ్యలో నపుంసకలింగం అవుతాడు అనుకోలేదు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలనుకుంటే ఇలాంటి వైపరీత్యాలే ఎదురవుతాయి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా కృష్ణ తప్పదన్నా. కృష్ణ కృష్ణ క్రికెట్ ఏం నాయనా దిమ్మ తిరిగి బొమ్మ కానొచ్చినాదా? కానొచ్చినది. వాళ్ళని కన్నది మనం, తప్పు చేసింది మనం. శిక్ష వాళ్ళకేయటం సబబు కాదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మన పాపాన్ని కడిగేసుకుందాం. అమ్మా మనసు తేలిక పడింది. వీడు వల్ల యాదో కడగడం పెట్టాడేవిరా? ఏం కడగల్లా? ఏదో ఒకటి కడుక్కో.